హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. దివ్యాంగులకు సంబంధించి ఒక లేటెస్ట్ ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. ఏమిటంటే, మరి పింఛన్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే మాది పర్సంటేజ్ తగ్గించేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. పెన్షన్లకు సంబంధించి రీవెరిఫికేషన్లు చేశారు. లేదంటే డాక్టర్లు వచ్చి చెక్ చేశారు. ఇట్లా దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అందరినీ కూడా ఇబ్బందులు చేసే విధంగా కూడా కంప్లీట్గా పింఛన్లంతా కూడా పర్సంటేజ్ తగ్గించేశారు. మరి మా భవిష్యత్తు ఏంటి? ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఆవేదన ఆరోపణలు చేస్తున్నారు. నిన్న కూడా చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ దానికి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు, దివ్యాంగులకు సంబంధించిన యూనియన్ నాయకులు వాళ్ళు మాట్లాడుతూ, మరి ప్రభుత్వము చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలపైనే విచారణ జరుపుతామని చెప్పడం జరిగింది అప్పుడు ఎన్నికల సందర్భంగా. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా అందరినీ ఇబ్బందులు గురి చేస్తున్నారు. దివ్యాంగులందరినీ కూడా ఆల్మోస్ట్ పింఛన్లు ఈ కొత్త సదరన్ సర్టిఫికేట్లతో పర్సంటేజ్ తగ్గిపోయిన కారణంగా వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంది అని అంటూ, మరి వైసీపీ హయాంలో ఆ విధంగా అవినీతి జరుగుంటే అన్ని శాఖల్లోనూ అవినీతి జరిగింది. వాళ్ళు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి సచివాలయాల నియామకాలు, సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నియామకాలలో కూడా, ఎందుకంటే వాలంటీర్లని ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వాలంటీర్ని ఒక్కసారిగా కంప్లీట్గా తీసేసిన నేపథ్యంలో అంటే వాళ్ళందరూ వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వైసీపీకి సంబంధించి మాత్రమే వాళ్ళు నియామకం చేశారు వాలంటీర్లను అనేది కదా ప్రస్తుత ప్రభుత్వ ఆరోపణ. అందువల్లనే వాళ్ళందరినీ తీసేశారు. బట్ వైసీపీ ప్రభుత్వ హయాంలో నియామకం చేసినటువంటి ఈ సచివాలయాల సిబ్బంది అందరినీ కూడా అవి పారదర్శకంగా జరిగాయని మీరు అనుకుంటున్నారా? మీరేమంటున్నారు? పింఛన్లు తప్పులు జరిగాయి, అంటే ఈ సచివాలయం మామూలుగా వీళ్ళు వాలంటీర్లు తప్పులు చేస్తున్నారు అప్పట్లో, అందువల్ల వాళ్ళపైన తొలగించాము. పింఛన్లు అవకతవకలు జరిగాయి అని అన్నారు. పింఛన్ల పైన విచారణ జరుపుతున్నారు. మరి అప్పుడు సచివాలయాల సిబ్బంది నియామకం ప్రభుత్వమే చేపట్టినప్పుడు కూడా మరి దాంట్లో అవకతవకలు జరగలేదా అని మీరు ఎట్లా భావిస్తారు? వాళ్ళు అంటే వాళ్ళు కూడా పరీక్షలు రాసే సందర్భంలో ఏదైనా సరే అక్రమాలు, ఇట్లా అవినీతి అనేది జరుగుండొచ్చు కదా అనేటటువంటి ఆరోపణలు వాళ్ళు చేయడం జరిగింది. మరి ఇన్ని రకాల, ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులపైన విచారణ జరుగుతున్న తరుణంలో మేము అన్నిటి మీద స్వాగతిస్తాం. మా దివ్యాంగులే మేము ఇప్పుడు మీకు అడ్డొచ్చామా, మా మీదనే ఎందుకు ఇట్లా విచారణ జరుపుతున్నారంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి అన్ని శాఖల్లో జరిగిన అవినీతిపైన విచారణ జరపండి, దివ్యాంగులపైన విచారణ జరపండి. అట్ ద సేమ్ టైము సచివాలయాల సిబ్బంది కూడా అప్పట్లో నియామకం కొన్ని లక్షల మందిని తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా అక్రమాలు జరుగు ఉంటాయి అనేది వాళ్ళ అనుమానం. మరి దానిపైన కూడా విచారణ ఎందుకు జరపరు? ఇట్లా మిగిలిన పింఛన్దారులకు సంబంధించి కూడా అక్రమాలు జరుగుంటాయి, వాటిపైన కూడా విచారణ జరపండి. ఇట్లా అన్ని కోణాల్లో కూడా విచారణ జరపండి, బాధ్యులపైన చర్యలు తీసుకోండి అనేది వాళ్ళ డిమాండ్. సో మొత్తం మీద దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇష్యూ రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతున్న తరుణంలో నిన్న ఆ యూనియన్ నాయకులు మాట్లాడినటువంటి ఇష్యూ ఇప్పుడు ఒక కొత్త చర్చకు రాష్ట్రంలో దారితీసింది. నిజంగానే అట్లా సచివాలయాలకు సంబంధించిన నియామకాల్లో తప్పులు జరుగుంటాయా అనేటటువంటి అనుమానం వాళ్ళు చెప్పిన తర్వాత బలపడుతూ ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కంప్లీట్గా వాలంటీర్ వ్యవస్థనే తీసేసిన నేపథ్యంలో సచివాలయాలకు సంబంధించినటువంటి సిబ్బంది నియామకాల గతంలో కరెక్ట్గా జరిగాయా లేదా, జరగలేదనే అనుమానం దివ్యాంగులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు నిన్న చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో దీనిపైన కూడా ప్రభుత్వం దర్యాప్తు చేసే అవకాశాలు కనపడుస్తూ ఉన్నాయి. సో చూద్దాం. ఇది ఒకటనుకుంటే ఒకటి లింకులు అంటే రకరకాలుగా వెళ్తున్న తరుణంలో ప్రభుత్వం ఏ రకంగా నిజంగానే దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నటువంటి ఆ సచివాలయాల సిబ్బంది అందరిపైన అప్పట్లో నియామకాలు వీటన్నిటి మీద కూడా ఏదైనా సరే విచారణ జరుపుతుందా? మరి దివ్యాంగులకు సంబంధించి ఎటువంటి న్యాయం జరుగుతుంది? ఏ విధంగా న్యాయం చేస్తారు?